మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశంలో పలు కులాలు, పలు మతాలు, పలు జాతులు, ప్రతి అందరూ కూడా నివసించడానికి ఆమోదయోగ్యమైన దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం అని చెప్పొచ్చు. అయితే ఈ రోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ప్రతి పండుగని కూడా అందరూ ఆస్వాదిస్తూ ఉంటారు. కుల మతాలకు అతీతంగా ప్రతి పండుగని జరుపుకుంటారు. ఈ రోజు రంజాన్ మాసం వచ్చింది. హిందువులకు కార్తీక మాసం ఎంత భక్తి నిష్ఠలతో కొలుస్తారో అదే ముస్లిం సోదరులు కూడా రంజాన్ మాసాన్ని అంతే భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. రంజాన్ పండుగను ఏ విధంగా చేసుకుంటారు, రంజాన్ లో ఉపవాసాలు ఏ విధంగా ఉంటారో, వీళ్ళు ఎట్లా ఎన్ని గంటలకి లేగిస్తారు, ఎన్ని గంటలకి పడుకుంటారు, వీళ్ళ డైలీ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు ఫాస్టింగ్ ఏ విధంగా చేస్తారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఈరోజు ముస్లిం సోదరులు ఉన్నటువంటి మిలాన్ నబీ అనే మసీద్కి మనం వచ్చాము. విశాఖ మురళీనగర్లో మసీద్ ఉంటుంది. ఈ మసీద్కి సంబంధించి అసలు ఆ రంజాన్ అంటే ఏంటి, రంజాన్ యొక్క ప్రత్యేకత ఏంటి, రంజాన్ యొక్క పూజలు ఏ విధంగా చేస్తారు, ఉపవాసాలు ఎట్లా చేస్తారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రంజాన్ మాసంలో అంటే హిందువులు కార్తీక మాసంలో పూజలు చేస్తారు, మాలలు వేస్తారు, దీక్షలు చేస్తారు. సో అట్లా మన ముస్లిం సోదరుల దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ రంజాన్ ని అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు పోస్ట్ చేస్తారు, ఫాస్టింగ్ కూడా ఉంటారు. అసలు ఎట్లా ఈ ఫాస్టింగ్ ఏ విధంగా ఉంటుంది, రంజాన్ ఎన్ని డేస్ ఉంటుంది, ఎట్లా పూజలు చేస్తారు? అంటే మాకు 12 నెలల్లో ఈ రంజాన్ నెల అన్నది చాలా ముఖ్యమైన నెల అండి. దీంట్లో మాకు ఏ పూజలు చేసినా, ఏ మనం పేదలకి ఏంటి పంచి ఇచ్చి పెట్టినా ఒకదానికి 70 టైంలు మనకి దానికి మంచి జరుగుతుందని ఉద్దేశంతో చేస్తారండి. దీంట్లో మాకు ప్రతి రోజు ఒక స్పెషల్ నమాజ్ అవుద్ది, దాన్ని తరావీ అంటారు. దాంట్లో మాకు 30 చాప్టర్స్ లో మాకు ఖురాన్ లో 30 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 30 చాప్టర్స్ ను కూడా ఈ 30 డేస్ లో కవర్ చేస్తారు. అంటే రోజుకో చాప్టర్ చేసి 27th డేకి ఇది కంప్లీట్ చేసేస్తాం. చేసేసి అది కనీసం రోజుకి మాకి 20 రకాత్స్ నమాజ్ అవుద్ది. మా నమాజ్ ఎర్లియర్ ది 17 రకాత్ కాక ఇది ఒక 20 రకాత్ అవుద్ది. అంటే 37 రకాత్ అవుద్ది. 1 hour to 1.5 hours టైం పడుతుంది. ఇది మా హాఫీజ్ గారు బై హార్ట్ గా చదువుతారు. ఇది ప్రతి రకాత్ లో మొక్కలు చేసి చదివి మా అందరికి వినిపిస్తారు. ఇది దీని గురించి అందరూ ఎంత దూరం నుంచి అయినా ఇది వదులుకోరు ఈ నమాజ్. ఎందుకంటే ఖురాన్ని పఠిస్తారు కాబట్టి దీనిలో వచ్చి వాళ్ళు పాల్గొంటారు. అది కాకుండా మాకు ఇఫ్తార్ అరేంజ్మెంట్ చేస్తారు. అంటే మార్నింగ్ మన సూర్యుడు ఉదయించక ముందు, కిరణం పడక ముందు మేము ఉపవాసాన్ని మొదలెడతాం. అక్కడ నుంచి మేము ఏమి తినకూడదు, తాగకూడదు, ఈవెన్ ఉమ్ము కూడా లోపల మింగకూడదు. అంత కఠినంగా మేము చేస్తారు. ఎన్ని గంటలకు చెప్పారు సార్? అంటే ఎర్లీ అవర్స్ అంటే కనీసం మీకు 5 hours ఎర్లీ మార్నింగ్ 5:15 అనుకోండి. 5:15 నుంచి ఈవినింగ్ 6 అంటే రోజు పెరిగే కొద్ది మారుతుంటాయి టైమింగ్స్. ఇవాళకి 6:08 మా ఉపవాసం బ్రేక్ చేస్తాం. అంతవరకు మనం ఏమి తినడానికి కానీ ఏమీ లేదు. అలాగే కొందరు సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ కాల్చడం మానేయాలి. ఏం అలవాట్లైనా చేయడానికి లేదు. తిండి ఒకటే కాదు, చాలా విధాలుగా దూరంగా ఉండాలి మనం. అంతేగాని తిండి ఒకటే కాదు. మార్నింగ్ 5 ఎన్ని గంటలు లెగిస్తారు సాధారణ? మార్నింగ్ అంటే ఇంట్లో మనుషులు బట్టి ఉంటుందండి, మన తిండి అలవాట్లు బట్టి ఉంటుంది. కొందరు ఫ్రెష్ గా అప్పుడే తయారు చేసుకుని తినాలన్న వాళ్ళు 3:30కి లెగిస్తారు. లెగిసి అప్పుడు వంట చేసుకొని అందరూ కూర్చొని ఇంట్లో వాళ్ళు ఎవరో ఉపవాసం ఉంటారో అందరూ చేసుకొని ఆ టైంలో టీ తాగే వాళ్ళు టీ తాగేసి అది బ్రేక్ చేస్తారు, తినేసి ఆపేస్తారు. దాని తర్వాత నమాజ్ అవుద్ది, ఫజర్ నమాజ్. ఎన్ని గంటలకు? అది ఇమీడియట్ ఒక 10 minutes తర్వాత 5 minutes తర్వాత ప్లేస్ బట్టి మారుతుంటాయి. ఫ్యామిలీ చేసుకుంటారు, లేదా మసీద్ మగవాళ్ళందరూ మసీద్కి వస్తారు. దాని తర్వాత మధ్యాహ్నం ఒక నమాజ్ అవుద్ది, అది అసర్ అంటారు. అది దాని తర్వాత మళ్ళీ జోహర్ అంటారు. దాని తర్వాత అసరు, దాని తర్వాత మగరిబ్ తర్వాత ఇషా. ఈ 5 నమాజులు మాకు కవర్ అవుతాయి. ఇది ఆఫ్టర్ 5కి ఎర్లీ అవర్స్ లో తినేస్తారు. తిన్న తర్వాత నమాజ్ చేసుకుంటారు. నమాజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు డైలీ షెడ్యూల్ వెళ్ళిపోతుంటారు, పనులు చేసుకోవచ్చు. కానీ అప్పటి నుంచి మార్నింగ్ మనం పూజ చేసినప్పటి నుంచి ఈవినింగ్ మళ్ళీ చేసినంత వరకు కూడా ఉమ్ము కూడా మింగకూడదండి. ఓకే. సో తర్వాత 6 తర్వాత బ్రేక్ చేస్తాం. చేసిన తర్వాత మనం పైన ఉన్నాయి ఏర్పాటు చేస్తాం. మా మసీదు ప్రత్యేక ఏంటంటే అందరికి సమానంగా ఒక 150 మంది వస్తారంటే 150 ప్లేట్లు అరేంజ్ చేసి అందరికి సమానంగా అన్ని
ఏ వస్తువులు ఉన్నాయో అన్ని పనిచేసి వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు బ్రేక్ చేసి ఏర్పాటు చేస్తాం. అది అయిపోయిన ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ నమాజ్ చేసి ఎవరు వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఒక గంట తర్వాత మాకు స్పెషల్ నమాజ్ ఉంటుంది, దానికి మళ్ళీ వస్తారు. ఏంటి స్పెషల్? ఆ స్పెషల్ నమాజ్ అంటే తరావీ అంటారు. తరావీ ఓకే, అది తరావీ నమాజ్ ఉంటుంది. అంటే మనం రోజు చేసే కామన్ నమాజ్ తర్వాత అది చేస్తారు. అది 8 o'clock అజా అవుద్ది, 8:30 నుంచి మొదలవుద్ది, 10:15 10:10 की అది कंप्लीट होती है. पर दिन में हर दिन में ये कितना टाइम नमाज करते हैं? हर दिन में जो है हम लोग 5 टाइम तो एवरी डे रेगुलर, लेकिन ये जो माह रमजान का मुबारक महीना, इसमें हमारा ये समझ लो कि आज अगर हम 1 रुपए किसी को डोनेट करता है तो माह रमजान में उसका मल्टीप्लाई 70 हो जाता है. 70 टाइम्स मल्टीप्लाई. क्यों 70 टाइम्स? वो सवाब जो गॉड हमारा अल्लाह है वो हमको उसका मल्टीप्लाई करके देता है रमजान में, इस महीने में. इसलिए इस महीने में हम लोग गरीब लोगों को बहुत अच्छा से खिलाना, सबको हेल्प करना, सबको नए कपड़े देना, सबको पैसे से हेल्प करना, अब पूरे समाज के लिए हम लोग दुआ भी करता है. और खास तौर पे मैं सुमन टीवी के जरिए से बोलूंगा, मुरली नगर के पूरे सोसाइटी हमारा जो भी है, चाहे हिंदूज है, मुस्लिम्स है, क्रिश्चियंस है, जो भी है, हम लोग को फुल सपोर्ट है, फुल कोऑपरेट है. हम लोग यहाँ मिनिमम 25 इयर्स हो गया मस्जिद स्टेब्लिश करके. यहाँ 2003 में हम लोग शुरू किया, अब तक भी हम लोग बहुत हैप्पी है. कोई डिस्टर्बेंस नहीं है, किसी प्रॉब्लम से नहीं, किसी से नहीं. जीवीएमसी हो, इलेक्ट्रिकल डिपार्टमेंट हो, रोड्स हो, जो भी है, हम लोगों को यहाँ बहुत ही अच्छा कोऑपरेशन मिला है. हर दिन में कितना टाइम से नमाज किया? 5 टाइम्स. नाम है ना नमाज के? फजर, फर्स्ट मॉर्निंग फजर, तो तरवाता जोहर, तरवाता असर, तरवाता मगरिब, अभी फर्स्ट अभी करेगा मगरिब, तरवाता ईशा 8:30 को क्लोज. 5 टाइम 5 वक्त नमाज एवरी डे. ये स्पेशल मंथ रमजान में तरावी की नमाज एक्स्ट्रा 20 रिकात्स, जो अभी 8:30 के बाद शुरू होता है, वो आपको चलेगा 10:20 तक कंप्लीट होता है. वो आज रात को 10:30. एवरी नाइट 27-30 डेज तक चलेगा वो. रमजान का दिन 30 डेज है. 30 डेज. रमजान का मंथ 30 डेज रहेगा. పవిత్రమైన నెలండి మాది. ఈ నెలలోనే మాకు పురాణం అవతరించిందండి. టైం हो जा रहा है. అందుకని ఈ రంజాన్ మాసాన్ని మేము ఇంత ఘనంగా చేసుకుంటున్నాం. ఈ స్పెషల్ ప్రేయర్స్ ఏంటంటే ఈ నెల మాత్రమే చేస్తామండి. ప్రతి నెల ఈ 5 పూటల 5 సార్లు నమాజ్ మాత్రమే అవుద్ది ప్రతిరోజు. ఈ నెలలో మాత్రం మేము ఈ స్పెషల్ ప్రేయర్స్ తోటి 2 hours అలాగే ముసలోళ్ళు, పిల్లలు అందరూ కలిసి నిలబడి అలాగే ప్రేయర్స్ లో నిమగ్నమైపోయి ఉంటారండి. అది దీని ప్రత్యేకత. నిజంగా చాలా చోట్ల చూస్తాం, కానీ అంత ఫాస్టింగ్ ఇలా ఉండడం కూడా ఎప్పుడు వరకు చూసాము. సో గురువులు చెప్పింది ఒకసారి ఈ ప్రేయర్ ఏ విధంగా చేస్తారు, ఇఫ్తార్ ఏ విధంగా ఉంటది, అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు ఫాస్టింగ్ తెల్లవారి నుంచి కూడా, తెల్లవారు మార్నింగ్ 4 to 5 మధ్యలో మీరు ఏదైతే ఉంటారో లెక్చిన తర్వాత వీళ్ళు డైలీ రొటీన్ షెడ్యూల్ చూసుకున్న తర్వాత అలాగే పూజ చేస్తారు. నమాజ్ అంటే ముందుగా ఏదైతే ఉందో బిఫోర్ 5 అంతా కూడా బ్రేక్ఫాస్ట్ అంతా కూడా తినేస్తారు. తినిన తర్వాత అలాగే ప్రేయర్ చేస్తారు. ప్రేయర్ చేసినప్పటి నుంచి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఏదైతే ఫాస్టింగ్ అనేది అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ అరౌండ్ 6 to 6:10 మధ్యలో సో ఇదంతా కూడా ఫాస్టింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఇక్కడ అందరూ కూర్చొని ఇఫ్తార్ చేస్తారు. ఇఫ్తార్ అంటే కూడా మొత్తం అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఈ ఫాస్టింగ్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అరౌండ్ 6 to 6:10 మధ్యలో బ్రేక్ చేసే టైం ఉంటుంది. ఆ టైం అయిన తర్వాత సో ఫాస్టింగ్ ని వదిలేసి పూజ చేసి సో ఇక్కడ ఏవైతే ఉన్నదో అవన్నీ కూడా తింటారు. చూసారు కదా
ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ముస్లిం సోదరులు ఏ విధంగా నమాజ్ చేస్తారు, వారు ఈ రంజాన్ మాసంలో ఎటువంటి కఠోరమైన దీక్ష చేస్తారు, ఎట్లా ఫాస్టింగ్ ఉంటారు, వారి డైలీ షెడ్యూల్ ఏ విధంగా ఉన్నదో ఈరోజు నాతో పాటు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేశాను. నిజంగా నేను కూడా ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొన్నాను. ముస్లిం సోదరులందరితో కూడా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి మరొకసారి నిదర్శనంగా కనిపిస్తుంది. ఎందుకంటే వీరందరూ కూడా వీరితో పాటు నన్ను కూడా ప్రేయర్లో కూర్చోబెట్టారు, ఆ ఇఫ్తార్ విందు కూడా పెట్టారు. నిజంగా మనసుంటే మార్గం ఉంటుంది. నిజంగా ఈ రోజు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ రోజు ఇది ఒక అందుకు నిదర్శనం. ఈ రోజు ఏదేమైనప్పుడు కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్లిం సోదరీమణులకు వారి కుటుంబ సభ్యులకు ఈద్ ముబారక్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.